రెస్టారెంట్లో అందరి ముందు శ్రీధర్ని నాన్న అని పిలిచిన స్వప్న షాక్లో కాంచనా, దీప, కార్తిక్. ఇంతకు ఏం జరిగింది? అసలు రెస్టారెంట్లో అందరి ముందు శ్రీధర్ని స్వప్న నాన్న అని పిలవడం ఏంటి? అసలు స్వప్న ఇటు శ్రీధర్ వాళ్ళు రెస్టారెంట్కి ఎందుకు వెళ్లారు? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న మీద తనకున్న అభిప్రాయాన్ని రెస్టారెంట్లో చెప్తానని చెప్పి కార్తీక్ ఇటు శ్రీధర్, కాంచనాతో సహా ఇంకా శౌర్యను, దీపను, జోష్నను మాత్రమే రమ్మంటాడు. ఇంకా జోష్నకు వీళ్ళు కూడా వస్తున్నారని చెప్పనేసరికి జోష్న కోపంగా నేను ఒక్కదాన్నే నా కారులో వస్తానని చెప్పి జోష్న అయితే చెప్తుంది. అందరూ కూడా అక్కడికి రెస్టారెంట్ దగ్గరికి వెళ్తారు. ఇంకీలోపు స్వప్నకి తన తల్లితో పాటు బయట తిరగాలని అనిపించి ఏ రెస్టారెంట్కి వెళ్తే బాగుంటుందా అని అదే సమయానికి కార్తిక్కి ఫోన్ చేస్తుంది స్వప్న. ఫోన్ చేయడంతో జోష్న రెస్టారెంట్ అనగానే థ్యాంక్ యూ బాస్ అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. అదేంటి ఈ రెస్టారెంట్ గురించి నేను ఎందుకు చెప్పానో ఏమీ చెప్పలేదేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సరే పదండి లోపలికని ఇంకా లోపలంతా కూడా కూర్చునుండగా ఏంటి కార్తీక్, రెస్టారెంట్లో నీ నిర్ణయాన్ని చెప్పడానికి ఇంత దూరం తీసుకురావాలా? అయినా ప్రత్యేకించి నీ నిర్ణయం చెప్పడం ఎందుకు? ఎలాగా జోష్నను పెళ్లి చేసుకోవాల్సింది నువ్వే కదా, చిన్నప్పటి నుంచి అనుకున్నదే కదా అని చెప్పనగానే ఇంకా ఈలోపు శౌర్య అది ఇది మాట్లాడడం, శౌర్యతో కార్తీక్ ఎక్కువగా మాట్లాడడం, జోష్నతో తక్కువగా మాట్లాడడం అంతా కూడా జోష్న తట్టుకోలేకపోతుంది. ఏంటిది, ఇక్కడికి వచ్చిన బావ నాతో సంతోషంగా మాట్లాడడం లేదు, ఆ బుడ్డ దాంతోటే మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగా ఫుడ్ ఆర్డర్ పెడదామా బావా అని చెప్పాను. కానీ ఏంటే రౌడీ నీకేం కావాలి అని మళ్ళీ శౌర్యని అడిగేసరికి జోష్నకు చాలా కోపం వస్తుంది. అసలు కొంచెం కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు, నేను అసలు ఇక్కడ ఉన్నానన్న విషయం కూడా బావ మర్చిపోతున్నాడు అని చెప్పి ఇంకా జోష్న చాలా కోపంగా అనుకుంటూ ఉండగానే ఫుడ్ ఆర్డర్ పెట్టడంతో ఫుడ్ కూడా వస్తూ ఉండేసరికి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు కార్తీక్, ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాం, పెళ్ళి ఎక్కడ పెట్టుకుందాం అని చెప్పాను. కానీ మీకు ఆ శ్రమ లేదు మామయ్య గారు, ఆల్రెడీ ఇంటి దగ్గర డిసైడ్ చేశారు. ఎంగేజ్మెంట్ వచ్చేసి రెస్టారెంట్లో, పెళ్ళి వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర ప్లాన్ చేశారు. కానీ మమ్మీకి మాత్రం అన్నీ ఇంట్లోనే జరగాలని కోరుకుంటుంది. మరి ఏం ప్లాన్ చేస్తారో బావ ఏమంటాడని చెప్పాను. కానీ నా అభిప్రాయం అడగకుండా మీరంతా కూడా ఎందుకు ఇంత ఇలా చెప్తున్నారు? అసలు నేను ఈ పెళ్ళి నాకు ఇష్టమా కాదా అని అడగాలే కదా, అడగకుండా మీ సొంతానికి మీరు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటూ కార్తీక్ మాట్లాడేసరికి అదేంటి కార్తీక్ నీ నిర్ణయం అడగడం ఏంటి, చిన్నప్పటి నుంచి అనుకునేదే కదా అని చెప్పి ఇంకా కాంచన అంటూ ఉండగా ఇంకీలోపు స్వప్న తన తల్లి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. ఇంకా అది చూసి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దీప షాక్ అవడంతో ఏంటి దీప ఎంతలా టెన్షన్ పడుతుంది అని చెప్పి దీప వంకే చూస్తాడు శ్రీధర్. దీప సైగ చేయడంతో వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా వెనకాల వాళ్ళు ఉంటారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్న ఉద్దేశానికి వచ్చేస్తాడు శ్రీధర్. వెళ్ళిపోదామంటే ఇక్కడి నుంచి ఇప్పుడు కార్తీక్ పక్కనే ఉన్నాడు, వెళ్ళనిస్తాడా? వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, వాళ్ళు నా వెనకాలే ఉన్నారు, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంకా దీప తలదించుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి నాన్న ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అని చెప్పి ఇంకా కార్తీక్ మాట్లాడేసరికి కార్తీక్ మాట వినిపించడంతో ఇంకా వెనకాల నుంచే స్వప్న హాయ్ బాస్ అంటూ మాట్లాడేసరికి ఎవరు స్వప్ననా అని చెప్పి కాంచన అంటుంది. అవును మమ్మీ అని చెప్పాను. కానీ హాయ్ బాస్ అంటూ ఇంకా కార్తీక్ పక్కనే నిలబడుతుంది. ఇంకా శ్రీధర్ తన మొహాన్ని దాచుకోవడానికి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకీలోపు మేనేజర్ను పిలిచి మరొక 2 చైర్లు కార్తీక్ పక్కనే వేయిస్తాడు. వేయించేసరికి వాష్రూమ్కి వెళ్ళొస్తానంటూ ఇటు తల్లి కూతుర్లు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎలా ప్రయత్నించినా కానీ కార్తీక్ మాత్రం శ్రీధర్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా శ్రీధర్ తోటే మాట్లాడుతూ ఉంటాడు. శ్రీధర్ మాత్రం లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఈలోపు ఇంకా శ్రీధర్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామా అని ఇంకా అక్కడ చైర్లోంచి లేచి వెళ్తూ ఉండగా ఇంకా అప్పుడే స్వప్న అయితే నాన్న అని పిలుస్తుంది. నాన్న డాడ్ అని పిలిచేసరికి ఒక్కసారిగా కార్తీక్ అయితే శ్రీధర్ వంక చూసేసరికి అదేంటి నాన్న అని పిలుస్తున్నావని చెప్పాను. కానీ అవును బాస్ మా డాడీ ఆయనే అని చెప్పనేసరికి శ్రీధర్ ఇంకా అలా నిలబడిపోతాడు. డాడీ అని చెప్పి ఇంకా అంటే వీళ్ళ దగ్గర కూర్చుని ఉండడం చూడదు కాబట్టి వెళ్ళి చేయి పట్టుకుని మరి
రండి డాడీ, నేను కార్తీక్ అని చెప్తాను కదా బాస్ అని, నన్ను కాపాడారని ఈయనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా కాంచన, జోష్న అందరూ షాక్ అయిపోతారు. అదేంటి మావయ్య, నిన్ను తను నాన్న అని పిలుస్తుంది అంటూ జోష్న మాట్లాడేసరికి, మామయ్యనా అంటే మా డాడీ నీకు ముందే తెలుసా, నీకు మామయ్య అవుతారా అని చెప్పి ఇంకా స్వప్న మాట్లాడేసరికి, నాకు ముందే తెలియకపోవడం ఏంటి, మా బాబా వాళ్ళ నాన్నే కదా, కార్తీక్ వాళ్ళ డాడే కదా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా అప్పటి వరకు శ్రీధర్ చేయి పట్టుకున్న స్వప్న ఒక్కసారిగా వదిలేస్తుంది. ఇంకా కాంచన్ని అందరినీ చూసి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. కావేరి అయితే వెళ్దాం బేబీ అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం అమ్మ, అసలు ఏంటి డాడీ ఏంటిదంతా అని చెప్పాను. కానీ చెప్పండి డాడీ అని చెప్పి ఇంకా స్వప్న అడుగుతూ ఉండగా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు స్వప్న, తను మీ డాడీ ఏంటని చెప్పాను. కానీ అవును బాస్ మా డాడీయే, చాలా బిజీ పర్సన్ అంటూ ఉంటాను కదా మా డాడీ అని చెప్పాను. కానీ కాంచనకి ఏమీ అర్థం కాదు. నువ్వు కంగారు పడొద్దు కాంచన, నీకన్నీ వివరంగా చెప్తానని చెప్పాను. కానీ ఏంటి డాడీ ఏంటిదంతా అని చెప్పనేసరికి ఇంకా రెస్టారెంట్లో వాళ్ళంతా కూడా చూస్తారు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోండి అని చెప్పి కార్తీక్ అనగానే అందరూ కూర్చుంటారు. ఏంటి డాడీ ఏంటిదంతా, తను మిమ్మల్ని డాడీ అని పిలుస్తుంది ఏంటి అంటే, తన డాడీ మీరేనా, స్వప్న వాళ్ళ డాడీ మీరేనా అని చెప్పాను. కానీ అవును కార్తీక్, నన్ను క్షమించు కాంచన అని చెప్పనేసరికి, ఎందుకెంత అన్యాయం చేశారు, ఇంత ద్రోహం నాకెందుకు చేశారు, మీరు మరొక పెళ్లి చేసుకున్నారన్న విషయం కూడా నా దగ్గర దాచిపెట్టారు, మరి ఇన్ని రోజులు నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించిందంతా అబద్ధమేనా, మీరు అప్పుడప్పుడు క్యాంపులకి వైజాగ్ వెళ్ళేవారు, ఈ మధ్యన ఊళ్ళోనే క్యాంపులు అంటుంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కోసమేనా, ఇంత నమ్మక ద్రోహం చేస్తారని అనుకోలేదు, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను అంటూ కాంచన మాట్లాడేసరికి, నిన్ను ప్రేమించిన మాట నిజమే కాంచన, కానీ నాకు తను ఒక యాక్సిడెంటల్గా పరిచయమైంది, ఇంకలా నేను తనకి తోడయ్యాను, మేమిద్దరం పెళ్ళి కూడా చేసుకున్నాము, తనే మా కూతురు అని చెప్పి ఇంకా శ్రీధర్ చెప్పేసరికి దీప ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆల్రెడీ నిజం తెలిసిపోయింది కాబట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అమ్మ నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తానని. కానీ ఏం చెప్తావు కార్తీక్, మీ డాడీ చేసిన తప్పుని నువ్వు సమర్థిస్తున్నావా, మీ డాడీ నన్ను కాదని మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాడు, దీన్ని సమర్థిస్తున్నావా, ఇన్ని రోజులు నాతో ఎంతో ప్రేమగా ఉండి నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు చెప్తే నిజమేనేమో అనుకున్నాను, ఇదంతా అబద్ధమని క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పనేసరికి, అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఇంకా అందులో పక్క నుంచి వెళ్ళబోతూ ఉండగా, ఒక్క నిమిషం కాంచన అంటూ శ్రీధర్ గబుక్కును పట్టుకుంటాడు. ముట్టుకోవద్దు, నన్ను అసలు మీరు ముట్టుకోవడానికి వీల్లేదు కార్తీక్, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఆగలేకపోతున్నాను, నన్ను దయచేసి ఇంటికి తీసుకువెళ్ళిపో, ఈయన మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా కాంచన అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా, బాగోదమ్మా ఇది మన రెస్టారెంట్, బయట వాళ్ళదైతే పెద్దగా ఇబ్బంది పడే పని లేదు, కానీ ఇది మనది, మనం ఇక్కడ చిన్న గొడవ చేసినా కానీ అందరికీ పెద్ద ఇష్యూలా ఉంటుంది, నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చో అమ్మా, ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పాను. కానీ శ్రీధర్ వెళ్ళబోతూ ఉండగా, మీరెక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళినా అనుమానం కలుగుతుంది, సైలెంట్గా కూర్చోండి, స్వప్న అన్ని విషయాలు ఇంటి దగ్గర మాట్లాడుకుందామని చెప్పాను. కానీ సరే బాస్ అని చెప్పి ఇంకా అందరూ కూడా ఆ రెస్టారెంట్కి ఎంత సంతోషంగా వస్తారో ఆ సంతోషం అంతా కూడా ఆవిరైపోతుంది. కార్తీక్ ఏదైతే చెప్పాలని అనుకున్నాడో అది కూడా చెప్పలేకపోతాడు. నేను అసలు ఈ రెస్టారెంట్కి ఎందుకు తీసుకొచ్చాను, జోష్నను పెళ్లి చేసుకోలేను, తనంటే నాకు ఇష్టం లేదు, తనని నేను ఎప్పుడూ భారీగా చూడలేదు అన్న విషయం చెప్దామనే కదా తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత డాడీ గురించి తెలిసింది, ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఈ విషయం చెప్తే అమ్మ తట్టుకోలేదు, అసలే డాడీ తప్పు చేశారు అంటే అమ్మ తట్టుకోలేకపోతుంది, ఇప్పుడు నేను కూడా ఎలా చెప్తే అమ్మ అసలు తట్టుకోగలదా, ఏదైనా ప్రమాదం జరిగితే నేను ఏమైపోవాలి, సరే నా నిర్ణయాన్ని తర్వాత ఎప్పుడైనా చెప్తాను, ఇప్పుడు ఈ పరిస్థితి చక్కబడేటట్టుగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇంకా పక్కనే స్వప్న కూర్చుంటుంది. స్వప్న కూడా చాలా కోపంగా శ్రీధర్ వంక చూడడం ఇదంతా కూడా కార్తీక్ గమనిస్తాడు. కూల్ స్వప్న, అన్ని విషయాలు నేను మాట్లాడతాను, నా నిర్ణయం మీద నా మీద నీకు నమ్మకం ఉంది కదా అని చెప్పనేసరికి, ఉంది బాస్ అని చెప్పాను, కానీ నువ్వేం మాట్లాడుకో, ఇది నా రెస్టారెంట్, పరువు పోతుంది, అందుకే సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పాను. కానీ సరే బాస్ అని ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది
స్వప్న అయితే. మరి కార్తీకు శ్రీధర్‌ని ఎలా శిక్షిస్తాడు? మరి ఇటు కాంచనకు కావేరికి కార్తీక్ ఎలా న్యాయం చేస్తాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్‌లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.